ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్లకు నిత్య జీవితంలో ఎంతో ప్రాధాన్యత ఉందని పలువురు వక్తలు పేర్కొన్నారు. భవిష్యత్తులో డేటా సైన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం నాగార్జున ప్రభుత్వ కళాశాలలో కృత్రిమ మేధస్సుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న ఆధునిక సాంకేతికతలపై విద్యార్థులకు, అధ్యాపకులకు అవగాహన కల్పించడమే ఈ ప్రదర్శన యొక్క ముఖ్య ఉద్దేశమని ప్రిన్సిపల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ తెలిపారు. దీనికి ప్రముఖ లీగల్ ప్రాక్టీషనర్ సిద్ధేశ్వరరావు, కంప్యూటర్ సైన్స్ అధ్యాపకులు ఎస్పీ వెంకటరమణ, టీఎస్కేసీ మెంటర్ ఎండి తౌసిఫ్, ఆంగ్ల విభాగం అధ్యక్షులు డాక్టర్ వైవీఆర్ ప్రసన్నకుమార్ రీసోర్స్ పర్సన్లుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు మెషిన్ లెర్నింగ్ నిత్య జీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. భవిష్యత్తులో డేటా సైన్స్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుందని పేర్కొన్నారు. హెల్త్ కేర్లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. బోధన, అభ్యసన ప్రక్రియలను మరింత సులభతరం చేసే ఆధునిక ఏఐ టూల్స్పై ప్రత్యేకంగా వివరించారు. ఈ ప్రదర్శనను విద్యార్థులు, అధ్యాపకులు సందర్శించి ఆధునిక సాంకేతిక ఆవిష్కరణలను తిలకించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి మునిస్వామి, అధ్యాపకులు జె నాగరాజు, డాక్టర్ వెల్దండి శ్రీధర్, కోటయ్య, డాక్టర్ ఏ మల్లేశం, లెఫ్టినెంట్ సుధాకర్, డాక్టర్ అనిల్ బుజ్జా, డాక్టర్ జ్యోత్స్న, డాక్టర్ ఎం శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇతర అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.